చూస్తున్నారా, నేనైతే బంగాళదుంప బజ్జీ చేయాలనుకుంటున్నానండి. దానికోసం పొటాటోస్ని చక్కగా స్లైసెస్ చేసి వాటర్లో వేసి ఉంచాను. అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. తర్వాత దానిలో శనగపిండి వేసుకున్నాను, అలాగే కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. శనగపిండి ఒక ముప్పావు తీసుకున్నాము అంటే ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. సో ఆ విధంగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. అలాగే నెక్స్ట్ వాము పొడి వేసుకున్నానండి. వాము కూడా వేసుకోవచ్చు కావాలంటే మీరు. అలాగే చూసారు కదా, వాము పొడి, అలాగే సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. ఇంకా ఇందులో ఏ బేకింగ్ సోడా వేయలేదు. వీటిని శుభ్రంగా పసుపు వేసి చక్కగా తగినంత వాటర్ వేసి మిక్స్ చేసి ఈ విధంగా ఒక్కొక్క బంగాళదుంప తీసుకుని చక్కగా అందులో డిప్ చేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేశానండి. అంతే, వేడివేడి ఆలూ బజ్జీ చక్కగా ఇలా వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు ట్రై చేయండి మీరు కూడా. నీట్గా వాష్ చేశానండి. ఒక 4 సార్లు వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాను అంటే, చక్కగా ఒక రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. ఆ రైస్ కుక్కర్లో ఆ కడిగిన శనక్కాయలు ఉన్నాయి కదా, వాటిని చక్కగా వేశాను. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే పచ్చిశనక్కాయలు మునిగేదాకా వాటర్ పోసానండి. దాని తర్వాత తీసుకువెళ్ళి చక్కగా రైస్ కుక్కర్లో పెట్టేశాను. చూసారు కదా, మూత కూడా పెట్టేశాను. ఇప్పుడు పైన స్విచ్ ఆన్ చేశానండి. ఆ తర్వాత ఇక్కడ బటన్ అనేది ప్రెస్ చేశాను. చూసారు కదా, అది చక్కగా మనకి ఉడుకుతున్నాయి అన్నమాట. ఒకసారి మూత తీసి స్టార్టింగ్ చూశాను అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత ఇదైతే మాత్రం ఆటోమేటిక్గా మనకి రైస్ లాగా ఆఫ్ అవ్వదండి. ఎందుకంటే దానిలో వాటర్ అయ్యే వరకు అది అలాగా ఉడుకుతూనే ఉంటాయి. సో మనకి ఎంత ఉడికింది అనేది చూసుకుని ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి పచ్చిశనక్కాయలు రెడీ అయిపోయాయి.